కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోర్టుకు సంబంధించిన 1500 కోట్లు విలువ చేసే 337 ఎకరాల భూమిని అన్యాయంగా తాకట్టు పెట్టారని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. మరియొక్క పోర్టు కోసం మన పోర్టు ల్యాండ్ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఇసుక డ్రేజింగ్ చేయకుండా 73 కోట్లు నొక్కేశారని అన్నారు. పోర్టులో 20,000 మంది కూలీలు నష్టపోతున్నారని, ఆయన స్వార్థం సంపాదన కోసం పోర్టును నాశనం చేశాడని అన్నారు. ద్వారపుడి అనుచరులు బినామీలు పోర్టును ఆక్రమించారని చెప్పారు. గతంలో జరిగిన పనులపైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు. అక్రమ రవాణా జరుగుతుంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల జరుగుతుంది, అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి, పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. ఆయన మొన్న చేశారు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. గతంలో కూడా చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఆయన మంత్రివర్యులుగా ఈ ప్రాంతానికి వచ్చి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే ఈరోజు ఈ అక్రమ రవాణా జరుగుతుంది, పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందని చెప్పారు ఆయన.